ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే నేను మహిరా మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తున్నా. మా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటది మహిరాతో. ప్రెసెంట్ అయితే మహిరాకి 5 months అన్నమాట. తన మార్నింగ్ కేర్ ఎలా ఉంటది, అలాగే మేమందరం తనతో ఎలా స్పెండ్ చేస్తాం అనేది ఈ వీడియోలో అయితే కంప్లీట్ గా చూపిస్తాను. వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి. మహిరాకి 3rd month పడిన దగ్గర నుంచి వెంటనే పడుకునేది. నైట్ అలా 10-10:30 వరకే పడుకునేది అనమాట. బట్ ఫస్ట్ 2 months అయితే చాలా కష్టమైంది మమ్మీకి నాకు చూసుకోవడానికి. నైట్ అంతా అస్సలు పడుకునేది కాదు, చాలా లేట్ అయ్యేది. బట్ ఎప్పుడైతే 3 months పడ్డాయో అప్పటి నుంచి మహిరానే పడుకునేది. అసలు మేము పడుకోబెట్టకుండా తనే నిద్రపోయేది. ఇప్పుడు కూడా అంతే. ఇంకా లేచిన తర్వాత అయితే అస్సలు ఏడవదు. నేను పక్కనుంటే మాత్రం నన్ను చూసుకుంటూ ఉంటది. ఇంకా తన మీద ఏమన్నా బెడ్షీట్స్ ఉన్నా పిల్లోస్ ఉన్నా మాత్రం అస్సలు ఉంచుకోదు. ఎవ్రీడే లేచిన తర్వాత ఫీడింగ్ ఇచ్చేసి మంచిగా కాసేపు ఇలా టైం స్పెండ్ చేస్తాం. మార్నింగ్ టైమ్ లో అయితే బేబీస్ చాలా క్యూట్ గా అనిపిస్తారు కదా. నేనైతే నైట్ ఇలా క్లాత్ డైపర్స్ వేసి పడుకోబెడతా. అవైతే వాళ్ళకి చాలా కంఫర్ట్ గా ఉంటాయి. ఎప్పుడైనా మహిరా డేలో ఒక్కసారి కూడా వాష్రూమ్ కి వెళ్ళలేదు అంటే అప్పుడు నార్మల్ డైపర్స్ యూజ్ చేస్తా. ఇంకా మోషన్ కి వెళ్ళారు 1-2 times అంటే క్లాత్ డైపర్స్ యూజ్ చేస్తా. ఇంకా అవి తీసేటప్పటికైతే నార్మల్ గా వెట్ వైప్స్ ఉంటాయి కదా, వాటితో క్లీన్ చేస్తే వాళ్ళకి ర్యాషెస్ రాకుండా స్మెల్ కూడా రాకుండా ఉంటది. ఈ రోజు కొంచెం ఎర్లీగానే లేచామని చెప్పి నేను మమ్మీ కలిసి మహిరన్ తీసుకొని అలా ఇంటి ముందుకు వచ్చాం. ఎప్పుడైనా కానీ ఎర్లీ మార్నింగ్ లేస్తే ఇదొక డ్యూటీ అయిపోతుంది. డెలివరీ అయిన తర్వాత కొన్ని రోజులకే నేను ఈ వాటర్ తాగడం స్టార్ట్ చేశాను. ఎర్లీ మార్నింగ్ ఏం తీసుకోకుండా జీరా ఇంకా సోంపు మెంతులు ఇంకా ఓం ఉంటాయి కదా, అవన్నీ కొంచెం కొంచెం వేసుకొని వాటర్ బాయిల్ అయ్యాక ఇవి అందులో వేసుకొని వాటర్ కొంచెం కలర్ వచ్చిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని తాగేయడమే. నార్మల్ గా ఇవైతే నైట్ వాటర్ లో సోక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తింటారంట. నాకైతే అలా తినడానికి అయితే అవ్వలేదని చెప్పేసి తాగేటప్పుడు కొంచెం లెమన్ అలా వేసుకొని తాగేదాన్ని. ఈ వాటర్ తీసుకుంటే ఏంటంటే మనకి మిల్క్ ప్రొడక్షన్ బాగుంటది, ఇంకా డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇవి నేను వీడియోస్ లో చూపించినప్పుడు కొంతమంది అడుగుతున్నారు అనమాట ఎక్కడ తీసుకున్నారు క్లాత్ డైపర్స్ అని. ఈ క్లాత్ డైపర్స్ ఇంకా లంగోట్స్ నేను ఫస్ట్ క్రై లోనే ఆర్డర్ చేశాను. కొంచెం కాస్ట్లీ అనిపించవచ్చు కానీ చాలా వరకైతే మనం రీయూజ్ కూడా చేసుకోవచ్చు. వాళ్ళకి మంచిగా కంఫర్ట్ ఉంటది. ఇందులో చాలా లేయర్స్ ఉన్నాయి కాబట్టి అసలు వెట్టే అనిపించదు. ఇక్కడైతే మహిరా స్నానంకి వెళ్ళిపోయింది. నేనైతే తన బెడ్ అంతా క్లీన్ చేస్తున్నా. ఎవ్రీడే వచ్చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ బెడ్ అంతా క్లీన్ చేసి తన బెడ్ మాత్రం వేరేది చేంజ్ చేస్తా. ఇంకా ఈ లోపు నేను కూడా ఫ్రెష్ అయిపోతా. అసలు స్కిన్ కేర్ చేయించుకున్నామంటే టైం తీసుకున్నామంటే అసలు టైమే ఉండట్లేదు. నాకే కాదు ఎవ్రీ న్యూ మదర్ కి కూడా సిచ్యువేషన్ ఇంతేనేమో. కొన్ని థింగ్స్ అయితే సెట్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. మహిరది కొంచెం సెన్సిటివ్ స్కిన్ అన్నమాట. సో తనకి ఏం ప్రొడక్ట్స్ వాడినా కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ప్రజెంట్ సోప్ వచ్చేసి నేను టెడ్డీ బార్ యూజ్ చేస్తా. ఇంకా మాయిశ్చరైజర్ అయితే అటోగ్లా యూజ్ చేస్తాను స్టార్టింగ్ నుంచి. మహిరకి ఏంటంటే అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్ గా అయితే కాదు కానీ ఫేస్ మీద మనకి చీక్స్ దగ్గర రెడ్ గా చిన్న చిన్న ర్యాషెస్ అవుతున్నాయి అనమాట. నార్మల్ గా ఇక్కడ చూపిస్తే మాత్రం తనది సెన్సిటివ్ స్కిన్ కాబట్టి అవుతూ ఉంటాయని చెప్తున్నారు. అంత ముందు ఫస్ట్ టైం అయినప్పుడు నేను ఒక లోషన్ యూజ్ చేసేదాన్ని, పింక్ లోషన్ అని. అదేం చేసేదాన్ని అంటే మనం నార్మల్ గా పెట్టే లోషన్ ఉంటది కదా రెగ్యులర్ లోషన్, అందులో ఒక 2 drops వేసి పెడితే అప్పటి వరకు అయితే అది నార్మల్ అయ్యేది. మళ్ళీ కొన్ని డేస్ కి మళ్ళీ కనిపించేవన్నమాట. ఇంకా ఇలా కాదని చెప్పి ఒక్కసారి హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు ఫర్నాండస్ లో చూపిద్దాం అనుకున్నాం. అప్పుడైతే కొంచెం క్లారిటీ వస్తుంది కదా అని. ఇక్కడైతే మహిరా మంచిగా ఫాస్ట్ గా రెడీ అయిపోయింది. ఇంకా మహిరాని మమ్మీ కూడా ఇస్తే కాసేపు తనతో టైం స్పెండ్ చేస్తుంది. ఇంకా ఈ లోపు నేను కూడా టిఫిన్ తినేయొచ్చు. యాక్చువల్ గా అయితే మహిరా మాతోని చాలా టైం స్పెండ్ చేస్తుంది, మమ్మీతో నాతో. ఎందుకంటే డాడీ డ్యూటీకి వెళ్ళిన తర్వాత చెల్లి కూడా స్కూల్ కి వెళ్తుంది అనమాట. ఇంకా మాతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. ఈ రోజు అయితే టిఫిన్ కి ఓట్స్ తింటున్నాను. నిజం చెప్పాలంటే ఒకప్పుడు అయితే అసలు నా బ్రేక్ఫాస్ట్ లో ఓట్స్ అనేది ఒక పార్టే అవ్వకపోయేది. నేను అనుకునేదాన్ని అసలు ఎలా తింటారు దాన్ని, ఏమైనా టేస్ట్ ఉంటుందా అని చెప్పి. బట్ నాకు ఇంట్రెస్ట్ రావడానికి అయితే రీజన్ చెల్లి అనమాట. ఏమైందంటే మా ఇంట్లో బాగా మ్యాంగోస్ ఉండేవి. ఇంకా ఓవర్ నైట్ అయితే ఓట్స్ అంతా సోక్ చేసి నెక్స్ట్ డే తినేస్తారు కదా. తను ఏం చేసేదంటే ఫ్రూట్స్ ఎక్కువ యాడ్ చేసేది అనమాట. మా ఇంట్లో మ్యాంగో ఎక్కువ ఉండే కాబట్టి మ్యాంగో, బనానా ఇలాంటివి యాడ్ చేసేది. ఒక్కసారి అంతా మిక్స్ చేసి నాకు ఇచ్చింది అనమాట. తిను అక్క ఒకసారి ట్రై చేయి బాగుంటది అని చెప్పి. ఇంకా అప్పుడు ఒకసారి ట్రై చేసా, బానే అనిపించింది టేస్ట్ అయితే. ఇంకా ఓట్స్ లో మ్యాంగో అయితే నా ఫేవరెట్ అయిపోయింది అప్పటి నుంచి. మరి మీకు ఓట్స్ అంటే ఇష్టమా? మీరు ఎలా తింటారు? ఏమైనా డిఫరెంట్ రెసిపీస్ ఉంటే నాకైతే కమెంట్ లో చెప్పండి, నేను కూడా ట్రై చేస్తా. ఇప్పుడు నేను ఈ ఓట్స్ లో మ్యాంగోస్ వేస్తున్నాను కదా, ఇవైతే మా చెట్టువే అనమాట. చాలా స్వీట్ గా ఉంటాయి. అసలు మనం అయితే షుగర్ కూడా యాడ్ చేసుకునే అవసరం లేదు, అంత స్వీట్ ఉంటాయి అనమాట. నార్మల్ గా నేను చాలా షార్ట్ వీడియోస్ లో చూపించాను మ్యాంగో చెట్టు. ఇంకా పండిన తర్వాత కూడా ఎలా ఉంటాయని చెప్పేసి. చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మమ్మీకి నాకైతే డే అంతా మా చిన్నదాంతో ఆడుకోవడానికే సరిపోదు. అసలు అయితే నిజంగా చెప్పాలంటే అసలు డెలివరీ అయిన తర్వాత డేస్ ఎలా గడుస్తున్నాయో అర్థం కావట్లేదు. ఫాస్ట్ గా మంత్స్ అన్ని కంప్లీట్ అయిపోతున్నాయి. అప్పుడే 5th month కూడా వచ్చిందా అనిపిస్తుంది. మాకున్నది ఈ చిన్న బాల్కనీ అన్నమాట. ఇందులోనే డేలో కాసేపు
కాసేపు అలా మహిరని తీసుకొస్తా. ఊరికే బయటికి అయితే తీసుకెళ్లలేం కదా. చిన్నదానికి 5 months కదా, నైట్ అయితే మంచిగా పడుకుంటుందని చెప్పాను కదా, మార్నింగ్ టైమ్ లో కూడా పడుకుంటది. చాలా సేపు అయింది కదా ఫీడింగ్ ఇచ్చేసి, అందులోని మమ్మీతో కాసేపు ఆడుకుంది. ఇప్పుడైతే తనకి నిద్ర వస్తుంది. ఇప్పుడు ఎలా ఉందంటే చిన్నది, నేను ఎక్కువ టైం తీసుకొని పెట్టకపోయినా తనే నిద్రపోతుందని చెప్పాను కదా, అదే కంటిన్యూ అవుతుంది. బట్ ముందు ముందు మనసులో ఎలా ఉంటుందో మాత్రం తెలీదు. ఒక ఇన్సిడెంట్ అయితే మీతో షేర్ చేసుకోవాలని ఉంది. అదేంటంటే నార్మల్ గా డెలివరీ అయిన తర్వాత బేబీస్ ని ఒక టవల్ లో వ్రాప్ చేసి తీసుకొస్తారు కదా బేబీస్ ని. అప్పుడే మా హస్బెండ్ వెళ్ళాడనమాట చూడ్డానికి. అప్పుడు మహిరా అంట మా హస్బెండ్ ఎటు చూస్తే అటు కళ్ళు తిప్పుతుందంట, లెఫ్ట్ సైడ్ చూస్తే లెఫ్ట్ సైడ్ అంట, రైట్ సైడ్ చూస్తే రైట్ సైడ్ అట. అప్పుడే చాలా నవ్వొచ్చిందని చెప్తుండే నాకు. అవన్నీ నిజంగా అయితే చాలా ప్రీషియస్ మూమెంట్స్ అన్నమాట. మీకైతే కొన్ని రోజుల్లో నేను నా డెలివరీ స్టోరీ అయితే మీతో షేర్ చేసుకుంటా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కమెంట్ చేసి చెప్పండి. నా డెలివరీ అయితే అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతుందని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే మహిరా బజ్జి ఉంది, ఇంకా నేను కూడా లంచ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ లో చెప్పండి. ఎవ్రీ డే అయితే ఇలానే ఉండదు, కొన్ని టైమ్స్ చేంజ్ అయినా కూడా ఆల్మోస్ట్ ఇదే ఉంటది అనమాట. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి వెళ్ళండి.